నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ. శరవేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఏలూరు రేంజ్ ఐజీ రవి ప్రకాష్, అల్లర్లు సృష్టించకుండా సహకరించారంటూ ప్రజలకు పిలుపు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు సహకరించండి, శిక్షణ కేంద్రంలో అధికారులకు సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హైదరాబాద్ నుండి కృష్ణా జిల్లా ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయం చేరుకుని బాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నేడు రేపు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు ఈ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏలూరు రేంజ్ ఐజీ రవి ప్రకాష్ పేర్కొన్నారు. అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్ శ్రీధర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఐజీ రవి ప్రకాష్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలియజేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, నూజివీడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెలమనూరు, మచిలీపట్నం నియోజకవర్గాలను సెన్సిటివ్ నియోజకవర్గాలుగా గుర్తించామని తెలియజేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ఏలూరు రేంజ్ లో అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటు ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. హింసకు పాల్పడడం వల్ల ప్రజలే నష్టపోతారన్నారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండి జిల్లా ఎస్పీ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్ని మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్కి అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి సిఏపిఎఫ్, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ డిఎస్పీస్ అండ్ మెన్తో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఏజెంట్లు కానీ వాళ్ళ లీడర్స్ వచ్చేటప్పుడు కూడా అంతా వాళ్ళకు సపరేట్ వాళ్ళకు లొకేషన్స్, పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పడేదానికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర పూర్తి భద్రత అంతా జిల్లా ఎస్పీ గారు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటే ఆయన చేసుకోవడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్, ఎందుకంటే కౌంటింగ్లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు, అవన్నీ విలేజెస్లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్, ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడు ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది.
సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో. పోలీస్ పికెట్స్లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోమ్ గార్డ్ అని ఒకరు ఉండేటట్టు అక్కడ చూసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్టీ టీమ్స్ పెట్టాము. క్విక్ రియాక్షన్ టీమ్స్కి వాళ్ళకి 5 నుంచి 15 విలేజెస్ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళందరికీ GPS లొకేషన్స్ ఫీడ్ చేసి ఆ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాన్ని ఫీడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఈజీగా రీచ్ చేసేదానికి. అక్కడ ఆ విలేజెస్ యొక్క దాంట్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అక్కడ పాత గొడవలు ఏమున్నాయి, ఇటువంటి ఇష్యూస్ కూడా అన్ని వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 5 to 10 minutes ఆ ఏరియాస్లోకి ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యేదానికి క్యూఆర్టీ టీమ్స్కి మేము స్పెషల్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు తెలియకుండా ఏమి జరిగేదానికి లేదు. సో క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్గా మూవ్ అవుతుంటాయి. దాంట్లో SI క్యూఆర్టీస్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో SIs, CIs, DSPs వాళ్ళని లా అండ్ ఆర్డర్ వైలెన్స్ జరగకుండా విలేజెస్లో వాళ్ళని అక్కడ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే పారామిలిటరీ బలగాలు కానీ, APSP, AR కానీ మిగతా బలగాలను మేము కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144-30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నాయి. ఎటువంటి ప్రొసెషన్స్ కానీ, ఎటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ చేసుకునేదానికి ఎక్కడ పర్మిషన్ లేదు. అందరూ కూడా దాన్ని గౌరవించి మన ఈ ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రపంచం మొత్తానికి ఇది ఒక పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాంట్లో మేము భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో వ్యయ ప్రయాసాలకు కోరి మంచిగా కష్టపడి మొత్తం ఈ ఎలక్షన్ని మొత్తం 7 ఫేసుల్లో మొత్తం దేశంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసే దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర పోలీస్ శాఖ పోషించింది. సో మాకు ఇక లాస్ట్ 4th డే కూడా ఏ గొడవలు రాకుండా ఈ అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే వైలెన్స్ వల్ల ప్రజలే నష్టపోతారు. అక్కడ వైలెన్స్ చేసుకుంటే పోలీస్ కేసులు అవుతాయి, వాళ్లకు అంత కేసులు పోలీసులు చుట్టూ తిట్టడం, కోర్టులు చుట్టూ తిట్టడం అన్నీ అవుతాయి. సో వాళ్ళు దయచేసి మేము అందరికీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ, గొడవలు పడటం కానీ, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేయడం కానీ తగదు. అది ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయింది, గీలింగ్ అంతా అయిపోయింది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించేది ఒక పోలీసు, ఒక అధికార యంత్రాంగం, ప్రజలకు కూడా అంతే బాధ్యత. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సన్నద్దం కావాలని కాకినాడ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులకు సూచించారు. శనివారం కాకినాడ రూరల్ APSP రాయుడుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కేంద్రాలను కలెక్టర్ నివాస్ జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్వైజర్లకు, మైక్రో అబ్జర్వర్లకు విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయని అన్నారు. ప్రజల నాడి, హృదయ స్పందన వైసీపీ వైపు ఉందని, ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతోందని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. జగన్
విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రావెల పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోందని, పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని, పోస్టల్ బ్యాలెట్ పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేస్తున్నారని, ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవని, విజయం వైసీపీ వైపే ఉందని రావెల కిషోర్ బాబు చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో 75% ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా, మెజారిటీ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా సంక్షేమ పరిపాలన కొనసాగాలని, అభివృద్ధి నిరాఘాటంగా ముందుకు వెళ్లాలని, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళు నిర్ణయించుకుని ఓట్లు వేయడం జరిగింది. ఇక ఫలితాలనేవి లాంఛనమే. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట. ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి. మీరు ఓటమిని అంగీకరించడానికి మీకు మనసు రావటం లేదు, ప్రజా తీర్పుని గౌరవించడానికి ముందుకు రావటం లేదు. ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక ఎగ్జిట్ పోల్స్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ప్రభావితం చేస్తుందని, మ్యానిపులేట్ చేస్తుందని చెప్పేసి అబండాలు వేస్తా ఉన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపటం సాధ్యమేమో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం అనేది అది ఎవరి వల్ల కాదు. ఇప్పటికే ప్రజలు తీర్పునిచ్చారు. ప్రజా తీర్పుని పార్టీలుగా మనం స్వీకరించాలి. గెలుపు ఓటములు సహజం అని చెప్పేసి పెద్ద మనసుతో మీరు ప్రజలు వైసీపీ పార్టీకి ఇవ్వబోయేటువంటి మ్యాండేట్ ని, తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతేగాని ఇదిగో మేము అన్ని సీట్లలో గెలుస్తాం, ఎన్ని సీట్లతో గెలుస్తాం, ఎంత మెజార్టీ గెలుస్తాం, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బోగస్, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ అనుకూలంగా ఇస్తున్నాయని చెప్పేసి మీరు భయపడుతున్నారంటే మీ ఓటమిని మీరు అంగీకరించారని చెప్పేసి అర్థమవుతా ఉంది. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా పేద వర్గాల పక్షాన నిలబడి, పేదల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ, ఆసరాగా ఉంటూ, చేయూతనిస్తూ, వారిని గుండెల్లో పెట్టుకుని చూసినటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం మళ్ళా అధికారానికి రాబోతుంది. రేపు 9వ తారీఖు నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లు సృష్టించాలని, కౌంటింగ్ ప్రక్రియలో ఒక గందరగోళం సృష్టించాలని, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మ్యానిపులేట్ చేయాలని, కుట్ర చేయాలని చెప్పేసి చూసేటువంటి మీ యొక్క కుట్రలు సాగవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ని ప్రభావితం చేసి పోస్టల్ బ్యాలెట్లు మీకు అనుకూలంగా లెక్కించడానికి మీరు వేసిన వెత్తుగడ, డిజిగ్నేషన్ లేకుండా, సీల్ లేకుండా సంతకం పెడితే చాలు ఆ ఓటు చెల్లుద్దని చెప్పేసి మీరు ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసి తీసుకొచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో ఇది చట్ట విరుద్ధం, ఎలక్షన్ కోడ్కు విరుద్ధం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఈ యొక్క పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలని ఒక రాజకీయ కుట్ర చేయడానికి, దొడ్డిదారిన అధికారం సంపాదించడానికి, పోస్టల్ బ్యాలెట్లను మ్యానిపులేట్ చేసి అనుకూలంగా మలుచుకుని అభ్యర్థులను గెలిపించుకుందామని చెప్పేసి కలగంటా ఉన్నారు, కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలు సాగవు. న్యాయం మా పక్షాన ఉంది, ధర్మం మా పక్షాన ఉంది, విజయం మా పక్షాన ఉంది. కాబట్టి ఓటమిని అంగీకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఒక పక్క సంక్షేమంలో
అభివృద్ధిలో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.